శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 116వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. నేడు ప్రవచించేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మాండవ్య మహర్షికి శిక్ష పడటం. జనమేజయుడు అడుగుతున్నాడు వైశంపాయన మహర్షిని, అణిమాండవ్యుడు ధర్ముడికి ఎందుకు శాపం పెట్టవలసి వచ్చింది, ఆ ధర్ముడు విదురుడుగా ఎందుకు జన్మించవలసి వచ్చింది అని వివరాలు అడుగుతుంటే, ముందుగా ఆ మాండవ్య మహర్షి యొక్క చరిత్రని నేడు ప్రారంభిస్తున్నారు వైశంపాయనుడు. ఆ వివరాలు ప్రారంభిస్తున్నాం. ముందుగా స్తోత్రం చేసుకున్నాం. ఓం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆది పర్వంలో 116వ అధ్యాయం. ఇప్పటికీ మనం 115 అధ్యాయాలని 200 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ 115 అధ్యాయాలు చెప్పుకోవడానికి మనకి 200 భాగాలు పట్టింది. దీంట్లో ఈ 116వ అధ్యాయంలో మాండవ్యోపాఖ్యానం, మాండవ్య మహర్షి యొక్క ఆఖ్యానాన్ని చెప్తున్నారు. రాజాజ్ఞయ మాండవ్యస్య శూలారోపణం. మహారాజు యొక్క ఆజ్ఞతో ఈ మాండవ్య మహర్షి దొంగతనం చేశాడు అనేటువంటి నేరారోపణతో శూలం మీద ఆరోపించడం అనేటువంటి శిక్ష విధించడం జరిగింది. ఆ విషయం ప్రస్తావిస్తున్నారు ఇక్కడ. అంటే ఏ అపరాధము చేయనటువంటి మాండవ్య మహర్షి ఈ విధంగా శిక్ష పడటం, దీన్ని తర్వాత యమధర్మరాజు దగ్గర ఈ మహర్షి ప్రస్తావించడం, దీనికి కారణం ఏదో చెప్పడం, తర్వాత ధర్ముడికి శాపము, ఇవన్నీ కూడా మన 2 అధ్యాయాలలో మనం ప్రస్తావించుకోబోతున్నాం. అంటే విదురుని యొక్క పూర్వ వృత్తాంతం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది. ఎందుకంటే ధృతరాష్ట్రుడు పాండురాజు ఇద్దరు పుట్టారు. తల్లులు చేసినటువంటి అంబికాంబాలికలు చేసినటువంటి మాతృదోషం వలన ఒకళ్ళు గుడ్డివాడిగా పుట్టారు, మరొకరు ఏమైనా పాండువర్ణంతో శరీరం యొక్క వ్యాధితో పుట్టారు. మూడో వాడు ధర్మాత్ముడైనటువంటి వాడు పుట్టారని వ్యాస భగవానుడు ప్రవచించారు. ఎందుకు ఆ ధర్మాత్ముడు అయ్యాడు అనేటువంటిది కూడా ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. జనమేజయ ఉవాచ. జనమేజయుడు చెప్తున్నారు, ఆయన ప్రశ్నిస్తున్నారు గురువు గారైనటువంటి వైశంపాయనుడు వారు. కిం కృతం కర్మ ధర్మేణ ఏన శాపముపేయివాన్ కస్య శాపాచ్చ బ్రహ్మర్షేః శూద్రయో నావజాయత. కిం కృతం ఏం చేశాడు? కిం కృతం కర్మ ధర్మేణ. ధర్మేణ అనేది తృతీయ విభక్తి. ధర్ముడి చేత ఎటువంటి కర్మ చేయబడింది? కిం కర్మ కృతం ధర్మేణ. ధర్ముడు ఎందుకనంటే ఏ కర్మ చేత అయితే ఏన శాపముపేయివాన్, శాపాన్ని పొందవలసి వచ్చేటువంటి కర్మ ఏం చేయవలసి వచ్చింది ఆ ధర్ముడికి? ఎవరు శాపం పెట్టిందంటే ఇదిగో బ్రహ్మర్షి అయినటువంటి ఈ మహానుభావుడైనటువంటి మాండవ్య మహర్షి చేత అటువంటి శాపాన్ని పొందవలసినటువంటి కర్మ ఏం చేశాడు ఆ ధర్ముడు? అది కూడా ఎక్కడ? శూద్రయో నావజాయత. శూద్రయోని ద్వారా మానవలోకంలో జన్మించవలసి వచ్చినటువంటి ఆ స్థితి ఎందుకు వచ్చింది ఆ ధర్ముడికి? కస్య శాపాచ్చ బ్రహ్మర్షేః. కస్య శాపాచ్చ, ఎవరి యొక్క శాపంతో వచ్చింది ఆ స్థితి? ఇవన్నీ వివరంగా చెప్పండి మహానుభావ అంటూ జనమేజయుడు వివరంగా గురువు గారిని వైశంపాయనుల వారిని అడుగుతున్నారు. ఉత్తమ శిష్యుడి యొక్క లక్షణం ఇది. గత పాఠంలోనే ఏమన్నా చక్కగా నాయన ఈ విధంగా శాపవశాత్తు ధర్ముడు విదురుడుగా జన్మించాడు అని మాత్రమే ఒక శ్లోకంలో చెప్పేశారు. నిద్రపోయేటువంటి స్టూడెంట్ అయితే కనుక, విద్యార్థి అయితే దాన్ని పక్కకి తీసేసుకున్న తర్వాత పాస్. కానీ ఇక్కడ జనమేజయ మహారాజు ఆచితూచి ప్రతిదీ వివరంగా అడుగుతూ చక్కగా వైశంపాయనుల వారిని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ విధంగా మనకి వ్యాసుల వారు భారతాన్ని అందిస్తున్నారు, మొత్తమంత సమస్తమైనటువంటి గాథని అందిస్తున్నారు. వైశంపాయనుల వారు అందుకుంటున్నారు. ఇక
శ్రీ వైశంపాయనమువాచ బభూవ బ్రాహ్మణః కశ్చిన్ మాండవ్య ఇతి విశ్రుతః ధృతిమాన్ సర్వధర్మజ్ఞః సత్యే తపసి చ స్థితః. తపసి చ స్థితః, తపస్సే ఘనంగా కలిగినటువంటి వాడు, నిత్యము తపస్సులో ఉండేటువంటి వాడు. ధృతిమాన్ సర్వధర్మజ్ఞః, సర్వధర్మాలు తెలిసినటువంటి వాడు, తేజస్శాలి అయినటువంటి వాడు. కశ్చిత్ బ్రాహ్మణః బభూవ, ఆయన కూడా పేరు ఇక్కడ ఇచ్చేశారు. మాండవ్యః నామ కశ్చిత్ బ్రాహ్మణ బభూవ. మాండవ్యుడు అనేటువంటి పేరుతో విస్తృత విఖ్యాతి చెక్కినటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడయ్యా. సత్యవాక్ పరిపాలకుడైనటువంటి వాడు. స తీర్థయాత్రాం విచరన్ రాజగామయ దృచ్ఛయ. ఆయన అనేకమైనటువంటి తీర్థయాత్రలు చేసుకుంటూ ఆశ్రమాలు తిరుగుతూ 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 విచరన్ ఆజగామయ దృచ్ఛయ, ఒకానొక సమయంలో ఒక తీర్థ ప్రదేశానికి వచ్చాట. ఆజగామ అంటే రావటం, యదృచ్ఛయ, యదృచ్ఛయ అంటే అనుకోకుండా ఒక తీర్థ ప్రదేశానికి రావటం జరిగింది. సన్నికృష్టాని తీర్థాని గ్రామాణం యాని కాని చ. ఏ గ్రామాలైతే తిరిగాడో ఆ గ్రామాలని చక్కగా తిరిగి హాయిగా సంతృప్తి పరుచుకుని ఒక గ్రామం దగ్గర శ్రీనివాసంగా ఒక ఆశ్రమాన్ని కట్టుకున్నాడు. అది కూడా చెప్పాలంటే ఇంకా హరిద్వార్ దగ్గరే. తత్రాశ్రమ పదం కృత్వా వసతి స్మ మహాముని. తత్ర ఆశ్రమ పదం కృత్వా, అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని, కృత్వా వసతి స్మ మహాముని, మహాముని అక్కడే హాయిగా వసతి నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఆశ్రమంలోనే. స ఆశ్రమ పదద్వారి వృక్షమూలే మహాతపాః ఊర్ధ్వబాహుర్మహాయోగి తస్థౌ మౌనవ్రతాన్వితః. ఆ ఆశ్రమ ద్వారంలోనే ఉన్నటువంటి మహావృక్షం మూలంలో పెద్ద వృక్షం ఉంది. ఆ వృక్షం యొక్క మొదట్లో, మూలము అంటే మొదట్లో, మహాతపుడైనటువంటి ఈ మహర్షి మాండవ్య మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవాట. ఎలా అంటే ఊర్ధ్వబాహుర్మహాయోగి, ఒక మహాయోగి లాగా. ఊర్ధ్వబాహులు అంటే చేతులు రెండు పైకెత్తుకొని ఇలా బాహువులు పైకి పెట్టడాన్ని ఊర్ధ్వబాహువులు అంటారు. ఊర్ధ్వబాహు శరీరం. ఊర్ధ్వబాహుర్మహాయోగి తస్థౌ మౌనవ్రతాన్వితః. మౌనవ్రతం ఆచరిస్తూ ఎవరితో ఏమీ మాట్లాడకుండా ఉన్నారు. ఇక్కడ మౌనవ్రతం అని విశేషంగా చెప్పారు అంటే తర్వాత ఎప్పుడో ఆ మహర్షికి మాట్లాడవలసిన సందర్భం వస్తుందన్నమాట. అందువల్ల మౌనంగా ఉన్నాడని ఇక్కడ చెప్పేస్తున్నారు వ్యాసుడు. మౌనం ఆచరిస్తున్నటువంటి మహర్షి ఎవరితోనూ మాట్లాడు. తస్థౌ, అలాగే నిలబడి ఆ ఆశ్రమం బయట చక్కగా తపస్సు ఏ విధంగా చేసుకోవాలో ఆ విధంగా ఊర్ధ్వబాహుతో చేసుకుంటున్నాడు. తస్య కాలేన మహత తస్మిన్ తపసి వర్తత తమాశ్రమమనుప్రాప్త దస్యవో లోప్త్రహారిణః. తస్య కాలేన మహత, ఆ విధంగా చాలా రోజుల పాటు ఆయన తపస్సు చేసుకుంటూ ఉండగా ఒకసారి తమ ఆశ్రమం అనుప్రాప్త, ఆయన ఆశ్రమాన్ని సమీపించినటువంటి దొంగలు ఒకళ్ళు వాళ్ళు దోచుకున్నటువంటి సొత్తుతో పాటుగా ఆ ప్రాంతానికి వచ్చారు. దస్యవహ అనే పదానికి అర్థం దొంగలు. మనకి చివర్లోనే కింద ఈ శ్లోకాల కింద ఇస్తారు. లోప్త్రం లుప్యత ఇది వ్యుత్పత్య చోరాపహృతం ధనం, దొంగలు అపహరించినటువంటి ధనం అని. దేనికంటే లోప్త్రం అనేటువంటి పదానికి. అలా దస్యవహ అనేటువంటి పదానికి కూడా చోరులు అని అర్థం అనమాట. అక్కడ వృక్షమూలంలో తపస్సు చేసుకుంటున్నటువంటి ఆయన సమీపానికి కొంతమంది దొంగలు దస్యవహ లోత్రహారిణః, చోరహారిణః, వాళ్ళు హరించినటువంటి ద్రవ్యంతో పాటుగా ఆ ప్రాంతానికి వచ్చారు. అయితే ఈ దొంగలని అనుసరిస్తూ వెనకాల రక్షక భటులు కూడా వస్తున్నారు. అనుసార్యమాణ బహుభీర్ రక్షిభిః, రక్షిభిః అంటే రక్షక భటులు. ఎంతమంది? బహుభీర్ రక్షిభిర్ భరతర్షభ. ఓ భరతర్షభ, భరత వంశంలో శ్రేష్టమైనటువంటి ఓ జనమేజయ మహారాజా, ఆ దొంగల్ని తరుముకుంటూ ఆ సొత్తు కోసం అని చెప్పి రక్షక భటులు ఈ దొంగల్ని పట్టుకోవడం కోసం చాలా మంది అనుసార్యమాణ, అనుసరిస్తూ వచ్చారు, వెనకాలి తరుముకుంటూ వచ్చారయ్యా. తామేవ వసతిం జగ్ముస్తే గ్రామాల్లోప్త్రహారిణః. లోప్త్రహారులైనటువంటి ఆ దొంగలు ఈ దొంగిలించినటువంటి సొత్తుతో పాటుగా తామేవ వసతిం జగ్ముః, ఆశ్రమ ప్రాంతానికే వచ్చారు. గ్రామాలు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ ఆశ్రమ ప్రాంతంలో ఈయన నుంచున్నట్టు తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రాంతంలోకి వచ్చారు. తామేవ వసతిం జగ్ముః, ఆ వసతి దగ్గరికే వచ్చారు. అటు ఇటు చూశారు.
అంతా మౌనంగా ఉన్నారు, ఈయన తపస్సు చేసుకుంటున్నారు, ఈ ఆశ్రమంలో ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడికి పెట్టేద్దామని చెప్పి యస్మిన్ నావసధే సేతే సముని సంస్కృత వ్రత. ఈయన చూస్తేనేమన్నా ముని సంస్కృత వ్రత, మంచి నిష్ఠలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు. యస్మిన్ నా అవసధే సేతే, ఆ ఉన్నటువంటి నివాసం ఏమైనా చక్కగా వసతిగాను ఉన్నది, ఈయన ఏమైనా తపస్సు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ దొంగిలించినటువంటి సొత్తునంతా కూడా ఈ ఆశ్రమంలో దాద్దాము, ఇది మనం కూడా దాక్కునే ప్రదేశానికి అనువుగా ఉన్నదని చెప్పి చోరులు ఈ సొత్తుని లోపల పెట్టి వాళ్ళు కూడా దాక్కున్నారు. ఇక్కడ తే తస్యావసధే లోప్త్రం దస్యవః కురు సత్తమం. తే తస్యావసధే లోప్త్రం, ఆ దొంగలు కాస్త దస్యవః అంటే చోరాహ, దొంగలు కాస్త అపహరించినటువంటి ద్రవ్యంతో పాటుగా తస్యావసధే, అదే నివాసంలో ఆ ఆశ్రమ వదంలోనే లోపల పెట్టి వాళ్ళు కూడా దాక్కుంటున్నారు. నిధాయచ భయాత్ లీనా, ఎక్కడ రక్షక భటులు పట్టుకుంటారు అనేటువంటి భయంతో ఈ దొంగలు కాస్త నిధాయచ, ఈ దొంగతనం చేసినటువంటి ద్రవ్యాన్ని అక్కడే ఆశ్రమంలో పెట్టి భయాల్లీనాస్తత్రైవ అనగతే, అక్కడే దాక్కున్నారట ఓ పక్కన, ఆ సొమ్ము దగ్గరే వీళ్ళు దాక్కున్నారు ఆశ్రమంలో, ఈయనేమన్నా బయట తపస్సు చేసుకుంటున్నారు. ఆ అనుసరిస్తున్నటువంటి రక్షక భటులు కాస్త వస్తున్నారు. ఇక తేషు లీనేష్వధో శీఘ్రం తతస్తద్రక్షిణాం బలం, వీళ్ళని అనుసరిస్తూ వచ్చినటువంటి రక్షణ బలం ఏదైతే ఉందో, రాజభటులు ఎవరైతే ఉన్నారో ఆ రాజభటులు కాస్త అన్వేషించుకుంటూ వచ్చి వాళ్ళు కూడా ఈ ప్రాంతానికే వచ్చారు. ఆజగామ తతో అపస్యం తం ఋషిం తస్కర అనుగాహ, తస్కరులని అంటే దొంగలని అనుసరిస్తూ వచ్చినటువంటి ఆ రక్షక భటులు, రాజభటులు ఆజగామ తతో అపస్యం తం ఋషిం, ఈ మహర్షిని చూశారు, వాళ్ళని అనుసరిస్తూ వచ్చి ఈ ప్రాంతానికే వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి ఇక్కడ ఎవరో మహర్షి ఉన్నారు, ఈ వ్యక్తిని అడుగుదామని చెప్పి ఆ మహర్షిని అడుగుతున్నారు రక్షక భటులు. తం అపృచ్ఛంస్తతో రాజం తథావృత్తం తపోధనం, తపోధనుడైనటువంటి, తపస్సే ధనం, ఇంకా వేరే ధనం లేకుండా తపస్సే ధనంగా కలిగినటువంటి ఆ తపోధనుడైనటువంటి మహర్షిని, మాండవ్య మహర్షిని తం అపృచ్ఛంత అంటే అడగటం, తం అపృచ్ఛంత అంటే ఆ మహర్షిని అడుగుతున్నారు. రాజం తథావృత్తం, రాజభటులు కాస్త ఆ వృత్తాంతం అంతా చెప్పి, అయ్యా మేము ఇట్లా దొంగల్ని వెతుకుతూ వచ్చాము, ఆ దొంగలు ఏమన్నా ఇటు వచ్చారా? కతరేణ పధాయాత దస్యవో ద్విజసత్తమ, ఓ ద్విజసత్తమ, ఓ బ్రాహ్మణోత్తమ, ద్విజుడు అంటే బ్రాహ్మణుడు, ద్విజసత్తమ బ్రాహ్మణోత్తమ, దస్యవో యాత పథ, దొంగలు కొంతమంది, పథము అంటే మార్గం, ఈ మార్గంలో దొంగలు కొంతమంది వచ్చారంటే మీరేమన్నా చూశారా? మేము వాళ్ళని అనుసరిస్తూ వచ్చాము. తేన గచ్చామహే బ్రహ్మణ్ యథా శీఘ్రతరం వయం, వాళ్ళకంటే మేము ముందు పట్టుకోవాలి కాబట్టి శీఘ్రతరం, కాస్త త్వరగా చెప్పండి. శీఘ్రతరం వయం, దొంగల్ని మనం త్వరగా పట్టుకోవాలి కాబట్టి త్వరగా ఆ వివరాలు ఏంటో చెప్తే వాళ్ళకంటే ముందు మేము వెళ్ళి ఆ డబ్బుని మేము తీసుకుంటాము. తేన గచ్చామహే బ్రహ్మన్, హే బ్రహ్మన్, తేన గచ్చామహే, మేము వెళ్తాం, మీరు చెప్తే మేము వెళ్తాం. దొంగలు ఎక్కడ ఉన్నారు, ఆ సొత్తు ఎక్కడ ఉంది, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి అని అడుగుతుంటే ఈయన మౌనంగా ఉన్నారు. ఎందుకంటే పైన మౌనవ్రతులు ఆచరిస్తున్నటువంటి వారు అని ముందే చెప్పేశారు దాసులు వారు. తథాతు రక్షిమాం తేషాం బ్రువతాం సతపోధనః, తథాతు రక్షిమాం తేషాం బ్రువతాం సతపోధన, తపోధనుడైనటువంటి సహా ఆ మహర్షి తేషాం బ్రువతాం, అలా మాట్లాడుతున్నటువంటి వాళ్ళతో, రక్షిమాం అనే పదానికి అర్థం రక్షక భటులతో ఏమి మాట్లాడకుండా, నకించిద్వచనం రాజన్న బ్రవీత్ సాధువా, ఏమి మారు మాట్లాడకుండా ఆయన మౌనవ్రతం ఆయన పైన ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. నకించిద్వచనం, ఏమి రాజభటులతో ఏమి ప్రస్తావించలేదు మౌనవ్రతంలో ఉన్నటువంటి మహానుభావుడు. అప్పుడు సరే ఈయన మౌనంలో ఉన్నారు కదా, ఇక్కడ ఆశ్రమం ఏదో ఉంది, ముందు ఇక్కడ సోదా చేద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళారు రక్షక భటులు. తతస్తే రాజపురుష విచిన్వానాస్ విచిన్వానాస్తమాశ్రమం,
తమాశ్రమం. ఇక్కడ తమాశ్రమం అంటే ఆ మహర్షి యొక్క ఆశ్రమాన్ని విచిన్వాన్ అంటే వెతకడం. మొత్తం అంతా ఆశ్రమ ప్రాంతం అంతా కూడా వెతుకుతున్నారట. లోపల ఏమన్నా వస్తువులు వీళ్ళు ఏమన్నా పడేసి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళి చూస్తే దొంగలు కనిపించారు, ఆ వస్తువులు కనిపించాయి. దదృశుస్తత్ర లీనాంస్తాంశ్చోరాం తద్ద్రవ్యమేవ చ. తద్ద్రవ్యం, ద్రవ్యము అంటే అపహరించినటువంటి ధనంతో పాటుగా చోరాహ, దొంగలు కూడా కనిపించారు. దదృశు తత్ర, తత్ర అంటే ఆశ్రమంలో దదృశు వీళ్ళు కనిపించడం జరిగింది. దదృశుస్తత్ర లీనాంస్తాంశ్చోరాంస్ తద్ద్రవ్యమేవ చ. ద్రవ్యము, దొంగలు ఆశ్రమంలో కనిపించేటప్పటికీ ఈ ఆశ్రమం ఈ మహర్షిది కాబట్టి బహుశా ఈయనే వీళ్ళకి ఈ ఆశ్రమం ఇచ్చుంటారు. కాబట్టి ఇక్కడ ఈయన కూడా నేరస్తులైపోయాడు అనేటువంటి విషయం వాళ్ళు తెలుసుకుని రక్షక భటులు ఈ మహర్షిని కూడా లాక్కెళ్ళిపోయారు. అనుమానం. తతశంకా సమభవత్ రక్షిణాం తం మునిం ప్రతి. మునిం ప్రతి అంటే మునిని గూర్చి రక్షక భటులు కొంత అనుమానించడం జరిగింది. అంటే దొంగలని రక్షించినటువంటి వాడు అయ్యాడు ఈ మహర్షి, మా నుండి రక్షించినటువంటి వాడే. కానీ రక్షక భటులు అడిగినా కూడా చెప్పలేదు కాబట్టి ఇది ఇంకా పెద్ద నేరం. కాబట్టి తం తతశంక, శంక అంటే అనుమానం. తతశంకా సమభవత్ రక్షిణాం తం మునిం ప్రతి. ఆ రక్షక భటులకి ఈ ముని పట్ల కొంత అనుమానం అయితే కలిగింది. దాంతో వెంటనే అనుమానం తీర్చేసుకోవడానికి ఈయన్ని కూడా లాక్కెళ్లారు మహారాజు దగ్గర. సంయమ్యైనం తతో రాజ్ఞే దస్యూంశ్చైవ న్యవేదయన్. సంయమ్యైనం తతో రాజ్ఞే. రాజ్ఞ అంటే రాజుగారి కొరకు ఈ దొంగలు చేసినటువంటి కార్యం ఏదైతే ఉందో అదంతా కూడా న్యవేదయన్ చెప్పడానికి రాజుగారి దగ్గరికి వెళ్ళి మొత్తం నివేదించారు. రాజుగారు ఏమి విచారణ చేయకుండా అందరినీ శిక్షించేశాడు, మరణశిక్ష. తం రాజా సహ తైశ్చోరై అంటే ఆ దొంగలతో పాటు తైశ్చోరై అన్వశాత్ వధ్యతామితి. వధ్యతాం ఒకటే శాసనం. వధ్యతాం అంటే సంహరించండి అని చెప్పారు. ఎవరిని సంహరించమని? తైశ్చోరై సహా ఆ దొంగలతో పాటుగా ఈ మహర్షిని కూడా సంహరించేసేయండి అని శాసనం చేశాడు, విచారణ జరపకుండా. తం రాజా సహతైశ్చోరై అన్వశాత్ వధ్యతామితి. మహర్షి అయినటువంటి మాండవ్య మహర్షిని కూడా సంహరించేసే అని ఆజ్ఞాపించేశాడు. దాంతో ఈ దొంగల్ని సంహరించడానికి ఈ రక్షక భటులు శూలారోపణం చేశారు. సరక్షభిస్తైరజ్ఞాత. తైరజ్ఞాత అన్నారు ఇక్కడ. తైరజ్ఞాత అంటే వాళ్ళ యొక్క అజ్ఞానంతో, వాళ్ళ యొక్క మూర్ఖత్వంతో ఇది సరైందా కాదా అనేది తెలుసుకోకుండా, ఆలోచించకుండా, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం చేయకుండా శూలే ప్రోతో మహాతపాహ. మహాతపుడైనటువంటి ఆ మాండవ్య మహర్షిని కాస్త శూలే ప్రోత, శూలం మీద కూర్చోబెట్టారు. పెద్ద శూలం, ఆ శూలం. దీన్ని శూలారోపణం అనేటువంటి శిక్ష పూర్వకాలంలో చేసేవారు. తతస్తే శూలమారోప్య తమ్మునిం రక్షిణస్తదా. శూలారోపణ చేసేటప్పటికి దొంగలు మరణించారు అక్కడ, కానీ ఈ మహర్షి మాత్రం తమ్మునిం రక్షిణస్తదా. రక్షిణ అనే పదానికి అర్థం రక్షక భటులు ఆ మునిని శూలారోప్యం ఎక్కించి ఆ విధంగా శిక్షించినా కూడా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ప్రతిజగ్ముర్మహీపాలం ధనాన్యాదాయతాన్యథ. ఈ ధనమంతా రక్షక భటులు ఈయన్ని శూలారోపణ చేయటం, ఈ ధనమంతా మహారాజుకి అప్పచెప్పడం జరిగిపోయింది. ధనాన్ని ఆదాయ తాన్యత, ఆ ధనమంతా రాజుగారికి అప్పచెప్పేశారు. కానీ శూలము మీద ఆరోపించబడినటువంటి ఈ మహానుభావుడు మాత్రం అలాగే ప్రాణంతో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ప్రాణాపాయం లేకుండానే జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. శూలస్థ సతు ధర్మాత్మ కాలేన మహత తతః. కాలేన అనే దానికి అర్థం చాలా కాలం పాటు. మానవ మాతృడి ఎప్పుడో మరణిస్తాడు, కానీ ఈయన కాలేన మహత, మహతా కాలేన చాలా కాలం పాటు ఆయన శూలస్థ, శూలము మీదే ఉంటూ ధర్మాత్ముడైనటువంటి ఆ మహాతపుడు నిరాహారోపి విప్రర్షిర్ మరణం నాభ్యపద్యత. మరణం నా అభ్యపద్యత. మరణాన్ని తెచ్చుకోకుండా, మరణించకుండా నిరాహారంగా ఉన్నప్పటికీ కూడా, నిరాహారో అపి అన్నాడు. అపి అంటే కూడా, నిరాహారంగా ఉంటూ కూడా ఒక పక్కన శిక్ష విధించబడి కూడా ఇంత బాధను అనుభవిస్తూ కూడా ఆ బ్రాహ్మణం విప్ర ఋషి
మరణం నాభ్యపద్యత, మరణించకుండా ఆయన ధర్మాత్ముడుగా ఆయన ధర్మనిష్టని కాపాడుకుంటున్నాడు. ధారయామాస చ ప్రాణాన్ ఋషీంశ్చ సముపానయత్ శూలాగ్రే తప్యమానేన తపస్తేన మహాత్మన. ధారయామాస అంటే ధరించడం. ఏం ధరించాడయ్య అంటే మహర్షి ప్రాణాన్ ధారయామాస, తన ప్రాణాన్ని ధరించి అలాగే ఉన్నాడు మహర్షి. ధారయామాస చ ప్రాణాన్ ఋషీంశ్చ సముపానయత్. ఇలాంటి ఈ మహర్షికి ఇంత కష్టం వచ్చింది అని చెప్పి సమీపంలో ఉన్నటువంటి ఋషులు ఈయన చుట్టానికి వస్తూ ఉండేవాళ్ళు. చుట్టుపక్కల ఉండేటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో ఆయన ఆశ్రమ పరిసరాల్లో ఉన్నటువంటి ఋషులు ఋషీంశ్చ సముపానయత్ శూలాగ్రే తప్యమానేన, శూలాగ్రం మీద ఉండి అలా తపించిపోతున్నటువంటి ఆ బాధతో పరితపిస్తూ ఉన్నటువంటి ఆ మహర్షిని తపస్తేన మహాత్మన, మహానుభావుడైనటువంటి ఆ తపశ్శక్తి సంపన్నుడైనటువంటి మాండవ్యుని చూడటానికి ఋషులు కూడా వచ్చి వెళ్తూ ఉండేవారు. వాడు పాపం చూసి చాలా బాధపడ్డారు. సంతాపం పరమం జగ్ము, ఎంతో బాధపడ్డారు ఈయన యొక్క దురవస్థ చూసి, బాధ చూసి. సంతాపం పరమం జగ్ము మునయస్త తపసాన్వితాః బహువచనం వాడారు. ఎంతో తపశక్తి సంపన్నిత కోరుకున్నటువంటి మహానుభావులైన మహర్షులందరూ వచ్చి చూసి ఈయన బాధను చూసి చాలా చెలించిపోయారు. రాత్రిపూట కూడా వాళ్ళు ఏ రూపాలలో వచ్చారో విశేషంగా చెప్పారు చూడండి ఇక్కడ. తే, ఆ మహర్షులందరూ కూడా తే రాత్రౌ శకునా భూత్వా సన్నిపత్యతు భారత. ఎప్పుడు వచ్చేవాళ్ళట అంటే రాత్రిపూట శకునాల్లాగా వచ్చేవాళ్ళ. శకునము అంటే పక్షి అని అర్థం సంస్కృతంలో. శకున శాస్త్రం అంటారు, అంటే పక్షి శాస్త్రం అంటారు దాన్ని, శకున శాస్త్రం. రాత్రిపూట పక్షి రూపాలను ధరించి మహర్షులు చాలా మంది ఈయన యొక్క పరిస్థితి గమనించడానికి వచ్చేవాళ్ళ, ఈయనతో సంభాషించడానికి వచ్చేవాళ్ళ. తే రాత్రౌ శకునా భూత్వా సన్నిపత్యతు భారత. సన్నిపత్యతు భారత, ఇక్కడ భారత అనేటువంటి విశేషం జనమేజయ మహారాజుకి వైశంపాయనుడు వారు వాడుతూ ఉంటారు. భారతోత్తమ. సన్నిపత్యతు, సన్నిపత్య అంటే ఆయన్ని సమీపించి, ఆ మహర్షిని సమీపించి దర్శనం చేసుకుని, దర్శంతో యథాశక్తి తమపృచ్ఛం ద్విజోత్తమం, ద్విజోత్తముడైనటువంటి ఆ మాండవ్య మహర్షిని అపృచ్ఛత్, తమపృచ్ఛం, ఆ మహర్షిని అడిగారట, నాయన ఏమిటి ఇంత శిక్ష, ఏమిటి నీకు ఈ బాధ, ఎంత తపస్సు చేసావు, ఎంత శాంతంగా ఉన్నావు, ఎంత మౌనవ్రతం ఆచరించావు, నీకేమిటి బాధ, ఏమిటి కష్టం. శ్రోతుమిచ్ఛామహే బ్రహ్మన్, హే బ్రహ్మన్ అని సంబోధించారు. ఎప్పుడు కూడా ఇలాంటి మహానుభావులైనటువంటి వాళ్ళు కనిపించారంటే మహోదయ, మహర్షి, బ్రాహ్మణోత్తమ, విప్రోత్తమ, బ్రహ్మన్ ఇలాంటి సంబోధనలు వాడాలి. యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు బ్రహ్మకి స్థానం ఉంటుంది, కూడా విశేషమైనటువంటి స్థానం ఉంటుంది. బ్రహ్మ, హోత, అధ్వరులు అని చెప్పి యజమాని మొదలైనటువంటి వాడు త్యాగం చేస్తూ ఉంటారు. దాంట్లో బ్రహ్మస్థానం ఎప్పుడు కూడా విశేషమైనటువంటి స్థానం. అంటే ఆ యాగంలో ఏదైనా తప్పు జరిగితే వెంటనే అది సరిదిద్దేటువంటి స్థానం బ్రహ్మగారిది. అలా ఇక్కడ మహానుభావులకైనటువంటి వాళ్ళకి ఈ పదం వాడారు. బ్రహ్మ శ్రోతుమిచ్ఛామహే బ్రహ్మన్, ఓ బ్రహ్మన్ శ్రోతుమిచ్ఛామహే, మేము వినాలని కోరుకుంటున్నామయ్యా. ఏమని? కిం పాపం కృతవానసి, బ్రహ్మన్ కిం పాపం కృతవానసి, ఏం పాపం చేసావయ్యా నువ్వు, ఏం పాపం చేసావు, నీకు ఇంత కష్టం కలిగింది, ఇంత బాధ కలిగింది, ఏం పాపం చేసావు, ఏ కర్మ వల్ల నీకు ఈ శిక్ష విధించబడిందో. శ్రోతుమిచ్ఛామహే వయం, మేము వినాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే నీకు తెలియకుండా జరగదు. ఏం పాపం చేసి ఉంటావు నీకు తెలుసు. ఏ నేహ సమనుప్రాప్తం శూలే దుఃఖ భయం మహత్, ఏ పాపం చేస్తే ఈ విధమైనటువంటి దుఃఖ భయం, మహత్ దుఃఖ భయం, అది కూడా శూలే సమనుప్రాప్తం, శూలారోపణ విధించబడి ఇంత దుఃఖాన్ని అనుభవించినటువంటి కష్టం అనుభవిస్తున్నావు కదా. ఏ నేహ, ఏ విధమైనటువంటి పాప కృత్యంతో నువ్వు ఈ కష్టాన్ని అనుభవిస్తున్నావు, అది మేము వినాలనుకుంటున్నాం అని పక్షుల రూపంలో వచ్చినటువంటి మహర్షులు మాండవ్య మహర్షిని, శూలారోపం మీద కూర్చుని ఇంకా జీవించి ఉన్నటువంటి మాండవ్య మహర్షిని శ్రద్ధగా అడుగుతున్నారు. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి సంభవ పర్వణి షోడశాధిక శతమోధ్యాయ, 116వ అధ్యాయం. షోడశ అంటే 16, షోడశ అధిక శతం అంటే 100 పైన 16, 116వ అధ్యాయం సమాప్తి అయింది. ఇది శ్రీమన్మహాభారతం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యత్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. కేవలం 19 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. అధ్యాయం చిన్న అధ్యాయం, తొందరగా అయిపోయింది.
అప్పుడు అనిమాండవ్యుడు నేను తెలిసి ఏ పాపము చేయలేదయ్యా అని చెప్పి కొన్నాళ్ళు అలాగే గడపడము. తర్వాత మహారాజు ఈ సందర్భాన్ని తెలుసుకుని ఈయన ఇట్లా సురారూపం మీద ఉండి కూడా ఈ విధంగా జీవించి ఉన్నాడు అనేటువంటి విషయం తెలుసుకుని ఆయన యొక్క శక్తి తెలిసి మహారాజు క్షమించమని వేడుకోవడం, ప్రార్థించడం. ఈయన మరణించిన తర్వాత అప్పుడు ధర్మరాజుని అడుగుతాడు, యమధర్మరాజు నాకెందుకు ఈ శిక్ష వేసావయ్యా అని అడగడం జరుగుతుంది. అప్పుడు ఆ ధర్ముడు ఒక చిన్న దోషం చెప్తాడు. ఆ చిన్న దోషం వినేటప్పటికీ అప్పుడు ధర్ముడికి శాపం పెడతాడు ఈ మాండవ్య మహర్షి. అంతేకాకుండా మన చట్టాలు చేశారంటారు చూసారా, మనకి మహాభారతంలో ఇలాంటి చట్టాలు ఇప్పటికే 2-3 వచ్చేసింది. స్త్రీల విషయంలో ఒకటి వచ్చేసింది. కిందటి పాఠంలో మనం స్త్రీలు ఈ విధంగా ఉంటారని ఒక మహర్షి శాపం పెట్టేశారు. శాపం అని మనం అనుకుంటాం, కానీ అది చట్టం చేశాడు ఆ రోజు నుంచి. అలా ఇక్కడ కూడా ఒక చట్టం చేయబోతున్నాడు. ఆ చట్టం ఏంటో రేపటి పాఠంలో మనం తెలుసుకుంటాం. అంటే 14 సంవత్సరాల వయసులోపు పిల్లలు ఏది చేసినా కూడా అది పాపం కిందకి రాదు అనే చట్టం చేస్తున్నాడు ఈ మహర్షి, మాండవ్య మహర్షి. బాల్య దశలో చేసింది దానికి పుణ్యపాపాలనే ఉండవు, పాపం కిందకి రావు. 14 సంవత్సరాల తర్వాత మనం ఏం చేసినా ఇక పాపపు చిట్ట అనేటువంటి చిత్రగుప్తుడు సిద్ధం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అది రేపటి పాఠంలో ఈ మాండవ్యుడి ద్వారా ఆ చట్టం చేయబడుతుంది. చక్కగా శ్లోకాల రూపంలో అది ఎలాగో అనేటువంటి మనం రేపటి పాఠంలో తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.